హలో అండి. ఈ కర్రీ ఏంటో మీకు తెలుసా? కర్రీ కాదు ఇది. కోటాకు తాలింపు. అంటే కోటాకు అనేది కూడా అర్థం కాకపోవచ్చు చాలామందికి. దీన్ని ఇక్కడ కొయ్యగూర అని అంటారండి హైదరాబాద్‌లో. మా ఊరు సైడ్ అయితే దీన్ని కొయ్యటాకు అనే అంటాము మా రాయలసీమలో. ఆకును ఆకులాగానే అంటాం కానీ ఇక్కడలాగా కూరలు అనము. కానీ ఈ కొయ్యగూరతో మనం ఒక మంచి ఫ్రై అయితే చేసుకోవచ్చు. చాలా బావుంటదండి. దీన్ని చేసుకోవడం చాలా ఈజీ అనమాట. ముందుగా దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని 4, 5 సార్లు ఉప్పేసి కడిగి పక్కన పెట్టేసుకొని, దాని తర్వాత ఇలా కొద్దిగా ఉప్పేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ ఏసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంటది కాబట్టి ఆకులో. మంట చిన్నగా పెట్టేసుకొని కొద్దిగా మూత పెట్టేసుకొని కొద్దిసేపు తర్వాత ఉడకనివ్వాలి. దీంట్లోకి మసాలా చూసేద్దాం. కొంచెం 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల కొబ్బరి పొడి, 4, 5 వెల్లుల్లి. ఆల్రెడీ ఉప్పేసాం కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు చూసి వేసుకోవచ్చని ఉప్పు అయితే యాడ్ చేయలేదు. ఇలా ఈ విధంగా అయితే ఉడకబెట్టుకొని స్టవ్ అయితే బంద్ చేసుకొని చూడండి, వేసేటప్పుడేమో గోళం నిండా ఉన్నది, ఇప్పుడేమో కొంచెమే అయింది. దీన్ని ఒక బొరకల గిన్నెలోకి అయితే వేసుకొని ఇలా చేతితోటి మొత్తం నీళ్ళన్నీ పిండేసుకోవాలి ముద్దలాగా మొత్తము. చల్లారిన తర్వాతనే వత్తండి, ఎందుకంటే చేతులు కాలుతాయి. ఇలా మొత్తం అంతా వాటర్ అంతా తీసేసిన తర్వాత మంచిగా దాన్ని మళ్ళీ పొడి పొడిగా చేసుకోవాలి చేత్తోటి. అప్పుడు మంచిగా వస్తుందన్నమాట. చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా హెల్దీ కూడా ఆకుకూర. వారానికి 4, 5 సార్లు మనమైతే ఆకుకూర అయితే తీసుకోవాలి. ఇక దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పట్టదు. పోపు గింజలు అయితే వేసుకోవాలి. పోపు గింజలు వేగిన తర్వాత ఒక చిన్న సైజ్ అంత ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. అంటే మనం ఆకును క్వాంటిటీని బట్టి మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆకు ఎక్కువ ఉంటే ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇలా నేనైతే మీడియం సైజుగా తీసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆకును నీళ్ళన్నీ పిండేసిన ఆకునైతే ఇందులో వేసేసుకోవాలి. ఇలా కొద్దిసేపు అయితే మంట చిన్నగా పెట్టుకొని వేపుకోవాలి. ఎందుకంటే ఇందులో పసురు వాసన రాకుండా, పచ్చి వాసన అనేది లేకుండా మంచిగా వేగిపోతుంది. దాని తర్వాత నేనైతే కొబ్బరి పొడి ఉంటుంది కదా మిక్సీ పట్టినది, అదైతే కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో ఇది వేసిన కొద్దిసేపు తర్వాత స్టవ్ బంద్ చేసి ఉప్పు కూడా చూసుకోవాలి. సరిపోతే అవసరం లేదు, ఒకవేళ తక్కువ అనిపిస్తే ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దీంతోకి మంచి కాంబినేషన్ అంటే జొన్న రొట్టె, అలాగే రాయి సంగటి చాలా బాగుంటుందండి. నేనైతే జొన్న రొట్టెలకి ఇలా ట్రై చేశాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.